క్రింది దశాంశ సంఖ్యలకు వర్గమూలం కనుగొనండి అన్నారు. ఇక్కడ వచ్చి 2.56 ఉంది కదా, దీనికి వర్గమూలం కనుక్కోవాలి. ఓకేనా. దీన్ని వచ్చి నేను భాగాహార పద్ధతిలో చేస్తున్నాను. ఈ రెండిటికి బారు, ఈ ఒక్కదానికి బారు తీసుకుంటాము. భాగాహార పద్ధతిలో చేసేటప్పుడు దీనికి దగ్గరగా ఉండే వర్గ సంఖ్య ఏదో చూడాలి ఫస్ట్. ఇప్పుడు 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. కాబట్టి మనం 1 తీసుకోవాలి. దీనికంటే చిన్నది లేదా ఈక్వల్గా తీసుకోవచ్చు. ఇక్కడ 1 1 వస్తుంది. ఇంకెంత మిగిలింది మనకి? 2లో 1 పోతే 1. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి భాగఫలంలో కూడా పాయింట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ బార్ ఉండే ఈ 2 నెంబర్లను కిందికి తెచ్చుకుంటాం. మళ్ళీ ఈ 1ని 2తో గురించి వేసుకోవాలి. తర్వాత ఏమంటే ఇక్కడ ఉండే నంబరు ఇక్కడ వేసే నెంబర్ని గుణిస్తే దీనికి ఈక్వల్గానే రావాలి, దీనికంటే చిన్నదిగా రావాలి. సో ఇక్కడ ఏ నెంబర్ వేసుకుంటామో సేమ్ అదే నెంబర్ ఇక్కడ వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 6 ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏ ఏకంతో 6 వస్తుంది, వర్గంతో 6 6ల 36 వస్తుంది కదా. సో ఇక్కడ 6తో చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 26 ఇంటూ ఇక్కడ 6 వేసుకున్నాం అనుకోండి, 6 6ల 36, 6 2ల 12, ఈ 3 కలుపుకున్నామంటే 15 సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే 6, ఇక్కడ ఏమొస్తుంది 6. ఇప్పుడు దీని యొక్క వర్గమూలం ఎంత అంటే 2.56 వర్గమూలం ఎంత అంటే 1.6. అర్థమైందా?